అందరికీ హాయ్ అండి. మార్నింగ్ స్వీటీ చూసారా ఎలా పడుకుందో లోపల. ఇంకా నేను కిచెన్లోకి వచ్చాను. వంటగదిలోకి వచ్చి చూస్తే ఇంకా ఇక్కడ మొత్తం నైట్ శుభ్రంగా నీట్గా చేసి పెట్టేసాను కదండి. ఇంకా అందుకే మార్నింగ్ పెద్ద పని ఏమీ లేదు కూడా, ఉండదు కూడా. నేను చేసుకుంటున్నాను కాబట్టి తొందరగానే నైట్ అన్నీ క్లీన్ చేసేసుకొని పెట్టుకుంటాను. ఈ ఫ్రిడ్జ్ మీద కవర్ వేసాను చూసారా, మాది ఫస్ట్ తీసుకున్న ఫ్రిడ్జ్ మీద పైదండి ఆ కవరు. కానీ ఇప్పటికి కూడా చాలా కొంచెం కూడా చినగలేదు, అంత బాగుంది. ఇంకా చింతపండు ఇవన్నీ కింద పెట్టేసానండి. చింతపండు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎలా తీసుకున్నామో అలాగే ఉంటుందండి, పాడవదు. ఇంకా కారం ఇవన్నీ కూడాను ఇక్కడ పెట్టేసాను. అమ్మ పంపించిన కారం అది. ఇక్కడ నేను నా ఫ్రిడ్జ్లో మ్యాట్స్ అన్నాను కదా, కాదండి, నేను గబుక్కుని ఏదో అనేసాను అలాగా. ఇంకా అవి మీషోలో తీసుకున్నాను అండి. తీసుకున్నాం. ఇంకా స్వీట్ చూసారా పడుకొని లేవలేదు అది. ఇంకా బయట వర్షం పడుతుంది కదండి, వర్షం పడితే అది అస్సలు లేవదండి. ఇంకా ఎక్కడ బయటకు తీసుకువెళ్ళమంటుందండి, వెళ్ళవలసి వస్తుందని దానికి ఇష్టం ఉండదు. ఇంకా వర్షం కూడా తెలియట్లేదు చూసారు, మాకు మెట్ల పైన ఇక్కడ వర్షం పడితేనే తెలుస్తుంది. ఇంకా స్వీటీ అయితే ఇంకా వర్షం పడితే అసలు బయటికి వెళ్ళదండి పాపం. ప్యాస్ పోసుకోవడానికి కూడా వెళ్ళకుండా అలా ఉండిపోయింది. ఇంకా తను కూరగాయలు పట్టుకొచ్చారండి, వెజిటేబుల్స్, బెండకాయలు, టమాటాలను. ఇంకా నేను ఫ్రెష్ అయిపోయిన తర్వాత దోశలు వేసుకుందామని ఇంకా టిఫిన్ వేసుకుంటున్నాను. అప్పటికి టైం ఎంతైందో తెలుసండి. నేను నెమ్మదిగా అన్నీ చేసుకొని ఈలోపు అమ్మ ఫోన్ చేస్తారు. అమ్మ చేస్తుంది, వదిన చేస్తుంది. ఇంకా వాళ్ళతో మాట్లాడి చేసేసరికి 11 అవుతుందండి నేను టిఫిన్ తినేసరికి. ఇంక అప్పుడు ఆ టైంలో వేసుకుంటున్నాను. అందుకే మేము భోజనాలు చేసేసరికి కూడా కొంచెం టైము లేట్ అయినా సరే అంత ఇబ్బంది ఉండటం లేదు. అసలు మార్నింగే తినాలి, కానీ నాకు ఎందుకో మార్నింగ్ పొద్దుట అంత తినాలని అనిపించదండి. తినాలనిపిస్తే తింటా, లేకపోతే లేదు. ఇంతకుముందు అయితే బాబావారు పూజ చేసుకుండేదాన్ని కాబట్టి పొద్దుటే పూజ అయిపోయేది. ఒకవేళ టిఫిన్ వేసుకోవాలంటే వేసుకుండేదాన్ని. ఇంక ఇప్పుడు చెయ్యికి బాగాలేని కాడి నుంచి పూజ కూడా చేయట్లేదు కదండి. ఇంకా అందుకే టిఫిన్ కూడా లేట్ అయిపోతుంది చేయటం. చేద్దాంలే అన్నట్టుగా అలా ఉండడం, కాసేపు మళ్ళీ అదేండి అమ్మతో మాట్లాడడం, ఆ తర్వాత మళ్ళీ యూట్యూబ్ చూడడం, అలాగా ఇంకా నేను చేసినవి ఉంటాయి కదండి, అవి ఎలా ఉన్నది ఏంటో చెక్ చేసుకోవడంలోనే ఇంకా టైం అలా సరిపోతుంది. ఇంకా తర్వాత ఇంక టిఫిన్ వేసుకొని తినాలనిపిస్తే మాత్రం వేసుకుంటాను, లేకపోతే లేదండి. లేకపోతే తను తీసుకొచ్చేస్తున్నారు కదా ఈ మధ్యకాలంలోనైతే. తను ఈ 2 నెలల నుంచి టిఫిన్ మాకు బయట నుంచి వస్తుంది. కాకపోతే ఇంకా నిన్న దోశల పిండి తీసుకొస్తే ఇంకా దోశలు వేసుకుంటున్నాను. ఇంకా 2 వేసుకున్నాను. అందులో నాకు బియ్యం పిండితో పప్పు బియ్యంతో దోశ అయితే ఇష్టం. మళ్ళీ బయట టిఫిన్ వేస్తారు కదండి దోశలు, అవి ఇంట్రెస్ట్ ఉండదు, తినను కూడాను. ఇంకా చట్నీ ఉంది, సరే చట్నీ కూడా ఉంది కదా అని అది చూస్తున్నాను ఎలా ఉందా ఏంటని. బాగుందండి. అందుకే ఇంకా నేను కొంచెం గట్టిగా అయిపోతే కొంచెం వాటర్ వేస్తున్నాను. కొంచెం వాటర్ వేసి కలిపేసి అప్పుడు టిఫిన్ తిందాం కదా అని. ఇంకా మా స్వీటీ అయితే దానికి బిస్కెట్లు ఉన్నాయిలేండి, దానికి బిస్కెట్లను కొంచెం పాలు వేసేస్తాను, సరిపోతుంది. ఇంకా మధ్యాహ్నం ఎప్పుడో భోంచేస్తుంది కాబట్టి ఇంకా టిఫిన్ దోశలు మాత్రం కానీ భలే వస్తాయండి చక్కగాను. దోశల పిండి బాగుంటుంది. నాకు వెయ్యాలంటే చాలా ఇష్టం. ఎందుకు అనుకుంటున్నారా, ఫస్ట్లో అయితే నాకు దోశలు వేయడం వచ్చేది కాదు. తర్వాత అలాగా ఇంకా అలవాటు అయిపోయిందిలేండి. ఫస్ట్లో అయితే కొంచెం ఇబ్బంది పడేదాన్ని దోశలు వేయడానికి. తర్వాత ఇంకా అలవాటు అయిపోయింది అంత. ఇప్పుడైతే ఈజీ అయిపోయిందిలేండి వేయటం కూడాను. ఇంకా చట్నీ మాత్రం కలుపుతుంది అనమాట. నేను వాటర్ వేసాను కదా. తను ఆయిలు మామూలు తీసుకొచ్చారండి మొన్న చికెన్ చేసేటప్పుడు. తన వంట కదండి, ఆయిల్ అయిపోయినట్టు కూడా తనకి తెలియదు. నేనైతే చూసుకుండేదాన్ని. ఇంకా తను అప్పటికప్పుడు చూసుకొని ఎక్కువ డీమార్ట్‌లో తీసుకొస్తారు తను, మాకు దగ్గర కాబట్టి. ఇంకా రోజు ఇంకా అప్పటికే 3 అయిపోయిందండి. ఇంక లేట్ అయిపోతుంది కదండి. పక్కన ఉన్న షాపులు ఉంటాయి కదండి, కిరాణా షాపులు, అక్కడికి వెళ్ళి చిన్న ప్యాకెట్ తీసుకొచ్చారన్నమాట అందాకని. అదేండి మళ్ళీ మనం తెచ్చుకునే వరకు ఉంటుందని ఒక అరకిలో ప్యాకెట్ మాత్రమే తీసుకొచ్చారు. అందుకే మామూలుగా ఉంటాయి కాబట్టి అదే తీసుకొచ్చేసారు. మామూలు డీమార్ట్లో అయితే ఫ్రీడమ్ కానీ ఇంకా ఏమన్నా సన్ఫ్లవర్ అటువంటివి తీసుకొని వస్తారన్నమాట. ఇంకా ఇక్కడ కొంచెమే కదా ఉంది, తర్వాత తీసుకొస్తానులే అన్నారు. ఇంక ఈరోజు అయితే కూరగాయలు కూడా బెండకాయ, టమాటా అండి. ఇంట్లో ఎన్ని రొయ్యలు ఉన్నాయి, నిన్న చూపించాను కదండి ఫ్రిడ్జ్లో బాక్స్లో చూస్తే ఎన్ని రొయ్యలు కొన్ని కనిపించినాయి. ఇంకా వేసి చేసేద్దాం కదా అని ఇంకా ఈ పూటకి అందులో ఈరోజు స్టార్ట్ చేయటం మాట అండి. నేను వంట చేయటం కూడాను, నేను టిఫిన్ వేయడం, కూర వండడం ఫస్ట్ రోజు మాట అండి. అంటే ఈ 2 మంత్స్లోని ఫస్ట్ రోజు చేస్తున్నాను నేను. తను వద్దన్నారు, నేను చేస్తానులే నువ్వేం చెయ్యొద్దు అన్నారు. అయినా సరే ఇంక తను ఎప్పుడు వస్తారు, తను చేసేసరికి చాలా టైం పట్టేస్తుందండి. అందుకే ఇంక నేనే నెమ్మదిగా
చేద్దామని ఇంకా అనుకుంటున్నాను. ఇంకా వేలికి కొట్టు ఇప్పటి వరకు 2 రోజుల నుంచి తీసేసి మళ్ళీ వేసుకున్నాను అనుకుంటున్నారా? ఎందుకు వేసుకున్నానంటే అండి 3 రోజులు ఇంకా గిన్నెలు, వంటగదిలో అవన్నీ క్లీన్ చేయడంలో బాగా చేశాను కదండీ చేత్తోని. చాలా పెయిన్ వస్తుందండి. మళ్ళీ మామూలుగా ఫస్ట్‌లో పెయిన్ ఎలా వచ్చిందో అలా వచ్చేస్తుంది. ఇంకా కొంచెం తట్టుకోవడం కష్టం అనిపించింది. అందుకే కొంచెం కట్టుంటే బావుందండి. బానే అనిపిస్తుంది. ఇంకా తను చూసి బాధపడుతుంటే ఇంకా నైటు ఎప్పుడు 1 గంటకి కట్టు కట్టారన్నమాట అండి. ఆ బాధ చాలా బాధపడుతున్నానని. కొంచెం ఒక 2 రోజులు కట్టు ఉంచుకున్నాననుకోండి కొంచెం బావుంటది. నేను తొందరపడి వేలు నొప్పి తగ్గింది కదా అని తొందరపడిపోయి వంటగది అంతా క్లీనింగ్ స్టార్ట్ చేశాను. ఇంకా వచ్చేది వరలక్ష్మి వ్రతం ఒకటి, నెక్స్ట్ సండే గురు పౌర్ణమి కదండీ! అందుకోసమని క్లీనింగ్ అప్పటికల్లా మొత్తం వర్క్ అంతా అదేంటి పనంతా అయిపోవాలనుకున్నాను. కానీ ఇంకా అవ్వలేదండి. ఎందుకంటే ఈ వర్షం ఒకటి కదండీ! హాల్‌లో ఇవన్నీ కొంచెం అన్నీ క్లీన్ చేద్దాం అనుకున్నాను తోమేసి. కానీ ఎండ లేకుండా ఇంక ఈ వర్షంతో చేసినా చిరాకుగా అనిపిస్తుంది. ఇంక అందుకోసమని ఇంక చేయలేదు. వంటగది మాత్రమే చేసి పెట్టాను. దానికి తోడు వేలు ఒకటి పెయిన్ వస్తుంది కదండీ! ఇంక సరే ఈ 2 రోజులు ఇంకా వేలుతో పనేం చేయకూడదు అనుకుంటున్నాను కానీ, ఇంక చేయడం తప్పదండి. ఎందుకంటే తను వచ్చి చేసుకోవాలంటే చాలా కష్టం అనిపిస్తుంది. నాకే చూడడానికి బాధగా అనిపిస్తుంది. ఇంక అందుకే నేనే ఇంకా ఏదైతే అదయిందని చేసేస్తున్నాను. అందులోని తనకి బెండకాయలు ఇష్టమండి. చాలా ఇష్టము. తెచ్చుకుంటే ఇంతకుముందు చూసారా అస్తమాను చూస్తే ఆ బెండకాయే తెచ్చుకుండేవారు. నాకేమో ఇష్టం ఉండేది కాదు. అటువంటిది పాపం నేను తింటలేదని ఇంక మానేశారు. మళ్ళీ ఈసారి మాత్రం తీసుకొచ్చారు బెండకాయలు. ఇంకా అదే కర్రీ చేద్దాము. ఎక్కువ తను బెండకాయ పులుసు తినరండి. టమాటా, బెండకాయ గ్రేవీలాగా చేస్తే ఇష్టంగా తింటారు. లేకపోతే ఫ్రై చేయాలి. మళ్ళీ బెండకాయ గ్రేవీ కింద చేస్తే జిగురు కింద ఉండాలన్నమాట అండి. తనకి అలా ఇష్టం. నేను ఎప్పుడు పులుసు పెట్టినా సరే అది జిగురులా ఉండదు. మామూలుగా ఉంటది. ఇంకా అదేమో తనకి అలా వద్దు అని అంటారు. ఇంకా నేను టిఫిన్ వేసేసుకున్నాను. 2 దోసలు వేసుకొని ఇలా స్వీటీ అడిగిందనుకోండి తింటానంటే దానికి పెడతాను. లేకపోతే నేనే తినేసి ఇంక దానికి బిస్కెట్లే పెట్టేసానులేండి. అది దోసలు తినలేదు. బిస్కెట్లు పెట్టాను. ఇంక తర్వాత వంట చేయాలన్నాను కదండీ! ఇవి కూడా బెండకాయలు, ఎండు రొయ్యలు, టమాటా, ఆనియన్స్ ఇంకా అలాగే కట్ చేసేసి ఇంక స్టవ్ మీద కూర వేస్తున్నానండి. తను ఆనియన్స్ కట్ చేసింది చూసారా అది తనకే బాగా సెట్ అయింది. ఎందుకంటే నాకు కొంచెము కష్టం అనిపించింది అండి. తనైతే ఈజీగా ఒక 1 మినిట్‌లో చేశారు కానీ అంటే నాకు బాగానే వస్తది. కాకపోతే ఆ వేలుతో కుదరలేదన్నమాట అండి. అందుకే కొంచెం దాంతో ఇబ్బంది పడవలసి వచ్చింది ఒకటి. మామూలుగా కట్ చేద్దామన్నా సరే చేయలేకపోయానండి. ట్రై చేశాను కానీ ఇంకా కట్ చేయడం కూడా చాలా కష్టం అనిపించింది. ఆ వేలు అలా ఉండడం వల్ల. కానీ ఏ ముహూర్తాన్ని నా వేలికి దెబ్బ తగిలిందో కానండి. ఇప్పటికీ అది తగ్గింది కదా నేను తొందరపడి చేయటం వల్ల ఒకటి. ఇంకా అప్పుడు నేను తగ్గింది కదని ఒక 1 వీక్ అన్నా కొంచెం జాగ్రత్తగా ఉంటే బాగుండేదేమో. కానీ నేను మనకి కంగారు ఎక్కువ కదండీ! ఇల్లు ఎప్పుడు నీట్‌గా చేసుకుందామా చిరాకుగా ఉందని ఆ కంగారులో పడి పని స్టార్ట్ చేస్తే ఇంకా వేలికి మళ్ళీ మొదటకి వచ్చినట్టు అయింది. దెబ్బ అంటే కనిపించట్లేదు కానీ లోపల మాత్రం కొంచెం పచ్చిగానే ఉంది. అది తగ్గలేదన్నమాట అండి. తగ్గక పెయిన్ వస్తుంది. ఇంకో 2 రోజులు అలా కట్టించుకున్నా అడ్జస్ట్ అవ్వాలండి పని చేయటంలోని. అలవాటు పడాలి కదా వేలు కూడాను. ఇంకా ఆనియన్స్ మగ్గిపోయినాయి. తర్వాత టమాటా వేసేస్తున్నానండి. ఎందుకంటే తను ఫోన్ చేసి మరీ చెప్పారు. అది బెండకాయ కర్రీ కొంచెం దగ్గరగా పెట్టి కొంచెం చిగురొచ్చేలా చేయమన్నారు. కానీ మనం వండితే ఇందాక చెప్పాను కదండీ! నాకు అలా ఉండదండి అని మామూలుగా ఉండదు. అయినా నాకు అలా జిగురుగా ఉన్న ఇష్టం ఉండదండి. కానీ తనకి చాలా ఇష్టం అలాగా. చూడాలండి కొద్దిగా చింతపండు రసం చేద్దామని పులుసులోకి తీస్తున్నాను. కానీ చాలా కష్టం అనిపిస్తుందండి. పక్కన కొట్టు కట్టి ఉన్నదేమో ఆ 4 వేళ్ళతోని అలా రసం తీయాలంటే చాలా కష్టం అనిపించిందండి. కష్టం అంటే అమ్మో! మామూలు కష్టం కాదు. అంత కష్టం అనిపించింది. ఎలాగైతే ఇంకా కూర స్టవ్ మీద వేసేసి పక్కనే రైస్ పెట్టేసానండి. కానీ చూడడానికి బాగుందండి. ఇంకా రసం కూడా ఇంకోటి తీసి పక్కన పెట్టాను అన్నాను కదండీ! స్వీటీకి అయితే చాలా ఇష్టమండి బెండకాయ పులుసు. చాలా ఇష్టంగా తింటది. ఇష్టం అంటే మామూలు ఇష్టం కాదండి. అంత ఇష్టంగా తింటది. ఇంకా సరే దానికి కూడా ఉంటుంది కదని ఇలాగ మా కూర అయిపోయింది. దగ్గరికి అయిపోయాక ఇంకా దింపేసాను. ఇంకా తను వచ్చేటప్పుడు కూడాను ఇంక బెండకాయ పులుసు కదా అని
ఇంకా ఇంగోండి ఇక్కడ తనకి మొన్న ఫంక్షన్ అయిందిలేండి. అక్కడ అదే తనకు తెలిసిన వాళ్ళది ఎవరిదో ఫంక్షన్ అవుతే వెళ్ళారు. అక్కడ బాటిల్ ఇచ్చారన్నమాట అండి. మనం ఎంత చదివించినా డబ్బులు చదివించినప్పుడు ఏమనిపించదు. కానీ వాళ్ళు ఇచ్చే గిఫ్ట్ ఉంటుంది చూసారా? ఆ గిఫ్ట్ రూ. 10 సరే చాలా హ్యాపీగా అనిపిస్తది. కానీ మాకు ఈ బాటిల్స్ వచ్చినాయి చూసారా? ఇది మొత్తం వచ్చినయి కూడా తనకి గిఫ్ట్‌కి వచ్చినవేనండి ఎక్కువగాను. ఇంకా బాటిల్ తీసి పక్కన పెట్టాను. ఇంకా కూర అయిపోయింది కదా! ఇంకా రైస్ కూడా అయిపోయింది. ఇంక తను వచ్చాక భోంచేసేద్దామని ఇంకా పెట్టాను. తను వచ్చేటప్పుడు చికెన్ లివర్ ఫ్రై తీసుకొచ్చారు. బెండకాయ పులుసు కదా అని. ఇంకా అదిని ఇంకా బెండకాయ పులుసు. ఇంకా రైస్ పెట్టేస్తున్నానండి. రైస్ కూడా అని సర్దుతున్నాను పెట్టడానికని. మా స్వీటీ కూడా రెడీగా కూర్చుందండి. ఎందుకంటే బెండకాయ కర్రీ కదా దానికి ఇష్టమైంది. ఇంకా అందుకనే ఇంకోటి రైస్ పెట్టాను. ఇంకా లివర్ కర్రీ, బెండకాయ పులుసు, పెరుగు. పెరుగు మాత్రం నాకు కంపల్సరీగా ఉండాలండి. నాకు పెరుగు కొంచెమన్నా అన్నం తిన్న తర్వాత లాస్ట్‌లో పెరుగు వేసుకోవడం అంటే ఇష్టం. అందుకే కంపల్సరీ పెరుగు వేసుకుంటాను. తినైతే మాత్రం పెరుగు వేసుకోరులేండి. కూర వేసుకునే తింటారు. ఇంకా నా ఒక్కదానికే పెరుగు. నాకు మా స్వీటీకి ఇద్దరమే పెరుగు బాగా వాడతాం. ఇంకా మేము భోజనం చేస్తున్నాము. నేను తినేసానులేండి. ఇంకా తను తింటున్నారు. మా స్వీటీ మాత్రం అన్నం పెట్టమని అడుగుతుంది తనని. ఎందుకంటే తనే పెడతారేమో అనుకోని తనని అడుగుతుంది. చూసారా ఎలా అడుగుతుందండి అస్సల. తా దానికి నచ్చితే మాత్రం ఊరుకోదండి. ఇంకా దానికి అన్నం పెట్టేసి బెండకాయ పులుసు వేసి పెడతా చూసారా ఎంత ఇష్టంగా తింటుందో. దానికి చాలా ఇష్టమండి. బెండకాయ పులుసు అన్న, చేమదుంపల కర్రీ, బంగాళదుంప. కానీ నాన్ వెజ్ ఎక్కువగా ఇష్టపడుతుంది. అది మార్నింగ్ నుంచి నైట్ నుంచి ఇంకా ప్యాస్కి కూడా వెళ్ళలేదండి. వర్షం పడుతుందని ఇంకా అలా ఉండిపోతే ఇంక బలవంతంగా బయటికి తీసుకెళ్ళారు. వర్షం రావట్లేదని. కానీ అలా పరిగెడుతుంది చూసారా? ఇంకా ఈవినింగ్ అయిపోయింది. ఇంకా తను ఒక టీ పెట్టి ఇచ్చేసాను. ఇంకా పాలు స్టవ్ మీద పెట్టానండి. ఈలోపు మరుగుతూ ఉంటాయి కదా అని. పాలు మాత్రం మా స్వీటీ దానికి కావాలంటే మాత్రం వెనకాల తిరుగుతుందండి పాలు కోసం. ఇంకా సరే అని దానికి చల్లారిన తర్వాత వేద్దామని ఊరుకొని బయటకు వచ్చాను. ఇంకా బయట వర్షం పడుతూనే ఉందండి అలాగా. ఇంకా నిన్నటి నుంచి వర్షం ఇంకా తగ్గట్లేదు. ఆ చినుకులు అలా పడడం సరిపోతుంది. పాపం మా మొక్కలు చూసారా బాగా బాగున్నాయి. ఈసారి వర్షం పడుతుంది కదా! గోరింట మాత్రం చూసారా ఎలా పాడైపోయిందండి. బోలెడు గోరింటకు వచ్చేది. అటువంటిది ఇక్కడ మొన్న నాకు పట్టించుకోకపోవడం వల్ల గోరింట కూడా పాడైపోయింది. ఇంకా ట్యాంక్ కూడా మోటర్ వేసానండి వస్తుంటే. ఇంక డాబా చూసారా వర్షానికి నాని నాచు కూడా పెట్టేసింది. ఒకసారి మొత్తం క్లీన్ చేసి శుభ్రం చేయాలి. నేను పైకి వచ్చాను చినుకులు పడుతున్నాయండి. మొత్తం మీకు చూపిస్తున్నాను. ఇంకా స్వీటీ చూసారా ఇంకా 8 అయిందండి. నైట్ 8 అయింది. ఇంకా ఆ టైంలో అన్నం పెట్టేస్తున్నాను. అందులో ఇంకా నేను పెట్టడం కదండి నేను పెట్టానంటే మాత్రం తొందరగా పెట్టేస్తాను. అదే తను పెట్టాలనుకుంటే ఇంక లేట్ అయిపోద్ది. తను రావాలి పెట్టాలనుకుంటే 11 అయిపోద్దండి. అందుకే నేనే పెట్టేసాను. ఇంకా దాని పని అన్నం కూడా అయిపోయింది కదా అని ఇంకా గిన్నెలు అవి కడుగుదాము. గిన్నెలు మధ్యాహ్నం భోంచేసినవి ఉన్నాయి కదండి. ఇంకా అవి కడిగేద్దాం కదా అని ఇంకా వంటగదిలోకి వచ్చి కడగడం స్టార్ట్ చేశాను. కానీ చూసారా ఆ వేలుతో చెయ్యాలంటే అస్సలు కుదరట్లేదు. ఎలాగైనా సరే వేలు తడిచిపోతుందండి కట్టు కట్టిన. అందుకే మొన్న 2 డేస్ తీసేసాను. కట్టు ఉన్న వేస్ట్ అయిపోతుంది కట్టుకొని. అందులో అది తడిచిపోయి ఇంకా నానిపోద్ది కదండి. అందుకోసమని నేను ఇంకా కట్టు తీసేసాను. తీసేసినందుకు ఎక్కువగా ఆ వేలు కూడా స్ట్రెయిన్ అయిందిలేండి. గిన్నెలు అవన్నీ కడగడం వల్ల. అందులో ఫ్రిడ్జ్ డోర్ కూడా మొత్తం ఫ్రిడ్జ్ అంతా క్లీన్ చేశాను కదండి ముందు నిన్న కూడా. ఇంకా అందువల్ల అది వేలికి పని ఎక్కువైపోయి బాగా పెయిన్ వచ్చిందన్నమాట. ఇంకా 2 రోజులు ట్యాబ్లెట్లు కూడా వేసుకోవడం మానేశాను. అటువంటిది మళ్ళీ నిన్నటి నుంచి ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నాను కొట్టు కట్టించుకొని. ఇంకేం చేస్తాం తప్పదండి. తగ్గాలంటే వేసుకోవాలి. ఇష్టం లేకపోయినా వేసుకోవటం. ఇంకా వేసుకోవాలి కదా అని ఇంకా వేసుకొని ఇంకా నేను గిన్నెలే కడిగేస్తున్నాను. కానీ ఎప్పుడు గిన్నెలు అయితే నేను అప్పుడు కడిగేసుకుంటానండి. తనైతే 2 రోజులు వదిలేసేవారు కదా! ఎలకొచ్చేసి ఆ వంటగదిలోంచి వెళ్ళేది కాదు. అటువంటిది ఇంక నేను ఏ రోజు గిన్నెలు అయ్యి అప్పుడు కడిగేయడము ఇంకా వంటగదిలో ఏమి ఉంచట్లేదండి. అసలు ఏది ఉంచనండి నైట్ టైం కూడా అది తినేవి. అటువంటిది అది వెళ్ళేది కాదు. ఇప్పుడు అది ఇంకా రావడం మానేసిందండి. ఎందుకంటే ఇంకా అది తిరగడానికన్నా ఏముంటాయి తినడానికి వెతుక్కోవాలన్నా సరే ఇంకా అక్కడికక్కడ నీట్‌గా ఉంచేస్తాను కాబట్టి వంటగది. ఇంకా ఆ ఎలక బాధ తెప్పిందండి. అలాగా ఏంటా అని అనుకున్నాను. ఎలా వెళ్తదా అని. కానీ ఆ రోజు నేను వంటగది క్లీన్ చేస్తుంటే బయటికి వెళ్ళిపోయింది. ఆ రోజు నుంచి ఇంక మళ్ళీ రాలేదులేండి అది.
ఇంకా నాకు కొంచెం హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఎలక తిరిగిందంటే చాలు అదొక స్మెల్ వస్తుంది కదండి వంటగదిలో. నాకైతే అదొక స్మెల్ వచ్చేది. అది తిరిగినంతసేపు అదే ఉన్నన్నాళ్ళునండి ఇష్టం ఉండేది కాదు వంటగదిలోకి రావాలంటే. అటువంటిది ఇప్పుడు బాగానే వెళ్ళిపోయింది కాబట్టి ఇబ్బంది లేదు. ఇంకా గిన్నెలు అవన్నీ కూడా కడిగేస్తున్నానండి. అలాగే మర్చిపోయానండి లాస్ట్ వరకు వస్తాయి కానీ నాకు గుర్తుకు రాలేదు. మీరు ఈ వీడియో చూసే లాస్ట్కి వస్తుంది కాబట్టి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఇలా ఉండాలనే కోరుకుంటున్నాను కూడాను. ఇంకా గిన్నెలు కడగడం కూడా అయిపోయిందండి. ఇంకా అవన్నీ మళ్ళీ ఒక పక్కన పెట్టేస్తాను అనుకోండి. ఎక్కువ లేవులేండి. ఎందుకంటే కొంచెమే ఉంటుంది. పొద్దుట అయితే నైట్ గిన్నెలు కూడా పొద్దుటికి ఏమి ఉండట్లేదు. ఎందుకంటే నైట్ టిఫిన్ చేస్తున్నాము. ఇంకేం ఉండట్లేదు కదండి. ఇంకా మొత్తం టబ్బు కూడా పక్కన పెట్టేసాను కడిగేసాక. మా స్వీట్ చూసారా ఇక్కడ పడుకుంది. దానికి వర్షం పడితే మాత్రం ఎంత ఇబ్బంది అనుకున్నారు పాపం. అస్సలు ఇష్టపడదు. ఇంకా నైట్ 10:30 అయింది తను వచ్చారు. కాకపోతే బయట ఉండి లోపలికి రాలేదని అది దాని కంగారు చూడండి. వెళ్తుంది వస్తుంది చూసుకుంటుంది. ఇంకా లోపల ఉండి కుయ్యం కుయ్యం అని ఏడుస్తుందండి స్లోగా రావట్లేదని. ఇంకా తను ఇక్కడే ఉన్నానని చెబితే మళ్ళీ వెళ్ళి చూస్తుంది. మా స్వీటీ అంతా ఇలాగే చేస్తుంది అండి. అన్నీ తెలిసిపోతాయి. చూసారా ఎలా చూస్తుందండి. వస్తుంది వెళ్తుంది. ఇంక దానికి ఏమీ చెప్పక్కర్లేదు కూడా. వచ్చే టైం కూడా తెలిసిపోద్ది స్వీటీకి. ఇంకా మనం స్నానం చేయించాను కదండి. ఇంకొక 4 రోజులు ఆగిన తర్వాత మళ్ళీ స్నానం చేయించాను అనుకోండి. పనులన్నీ ఇంకా అదండి గదిలో అవన్నీ సర్దేసిన తర్వాత అప్పుడు మళ్ళీ చేయించేస్తాను. ఎందుకంటే డస్ట్ పడిపోద్ది కదా దానిపైన కూడాను. అలాగే అనుకున్నాను. పరుపు ఒకటి మార్చాలి అండి దానిది. ఇంకా తను వచ్చారు కదా లోపలికి సెకండ్ అడిగితే ఇవ్వలేదు. ముద్దు ఎడుతుంది అండి. దానికి ముద్దు పెట్టడం ఇష్టం. సెకండ్ కూడా ఇస్తుంది రాగానే. అంటే వెంటనే ఇంట్లోకి రాలేదు కదా అందుకు కోపం వచ్చి అది ఇవ్వనంటుంది. ఇంకా చూడండి తర్వాత మళ్ళీ అదే వచ్చేస్తుంది. ఆలోచించుకుంటుంది అన్నమాట ఇవ్వాలా వద్దా అని. అది మళ్ళీ వెళ్ళిందండి. మళ్ళీ అడిగిన ఇవ్వను అన్నది. ఇంకా సరే అని తను సరే ఇవ్వకపోతే మానే అని అంటే మళ్ళీ ఏమనుకుందో మళ్ళీ వెనక్కి వెళ్ళి చూడండి వెనక్కి వెళ్ళి మళ్ళీ వచ్చి అప్పుడు ఇస్తుందండి. మా స్వీటీ అన్నీ ఇలాగే చేస్తుంది. అది కూడా చూడండి. కానీ మాటలు మాత్రం చాలా ఫాస్ట్గా అర్థం చేసుకుంటుందండి స్వీటీ. ఇవ్వనన్నదా ఇప్పుడు ఇచ్చిందే అండి. అందులో తనంటే చాలా ఇష్టం కూడా దానికి. ఇంకా నైట్ చపాతీని బంగాళదుంప కుర్మా అండి కూర. ఇంకా అది టిఫిన్ తినేసి మా స్వీటీకి కూడా చాలా ఇష్టం చపాతీ అంటే. అయినా సరే అది చపాతీ అన్నం తిన్నది మళ్ళీ చపాతీ పెట్టమని అడుగుతుంది కూడాను. ఇంకా దానికి కూడా చపాతీ పెట్టేస్తే ఇంకా అది కూడా పడుకుంటుంది. అదిగోండి దానికి చపాతీ ఎంత ఇష్టంగా తింటుంది అనుకున్నారు. కూర్చొని చూస్తుంది పెట్టమని. ఇంకా పాలు కూడా తాగేస్తే దానికి గొడవ ఉండదండి. ఉంటానండి. దానికి కొన్ని పాలు వేస్తే తాగేస్తుంది. నేను కూడా కొంచెం పాలు కలుపుకొని పక్కన పెట్టుకున్నాను తాగేస్తాను. అది చూసారా ఎలా చూస్తుందండి. ఉంటానండి.